తన సతియున్ తానున్ కూరిమి మనమునన్ పెనన్గొనంగన్ ఆ కుమారునిన్ అనిశంబును ముద్దు సేయుచుండెను జనవరా వాత్సల్యము ఆత్మసందడిన్ కొనంగన్. అజామిలుడు తన భార్యతో కలిసి పుత్రవాత్సల్యము ఆత్మలో పొంగి పొరలగా ఆ కుమారుణ్ణి తన నారాయణుణ్ణి సదా ముద్దు చేస్తూ ఉండేవాడు. బాలునిన్ కలభాషణ జన పాలునిన్ నిజ జనక బంధు పరిణామ కళాశీలునిన్ లోలతన్ కనుంగొని ఆలరి బ్రాహ్మణుండు నందితాత్ముండు అగుచున్. అమాయక మాటలు మాట్లాడుతూ అందమైన కనుముక్కు తీరు కలిగిన చక్కటి పాలభాగము కలిగిన ఆ పిల్లవాన్ని చూసి ఆ బ్రాహ్మణుడు సంతుష్ట ఆత్ముడై మురిసిపోతూ ముద్దులాడసాగాడు. అత్యంత పాన భోజన కృత్యంబులను పొత్తు కలిగి క్రీడలన్ తత్సాంగత్యంబున్ వదలక ఆగత మృత్యువున్ కననేరండయ్యే మిక్కిలి జడుండయి. అజామిలుడు తన చిన్న కుమారుడైన నారాయణుడు తన ప్రక్కన కూర్చుండనిదే భోజనం చేయడు, నీళ్లు తాగడు. ఆటపాటలలో సైతం వాడితో కలిసి ఆడుతూ పాడుతూ అజామిలుడు కాలం గడపసాగాడు. ఆ పారవశ్యములో అజామిలుడు రాబోయే మరణాన్ని గ్రహించలేకపోయాడు. తెలియక ఈ రీతిన్ అతండు వర్తింపుచుండన్ భేదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైనన్ భూరి వాత్సల్యవృత్తిన ఆ పుత్రున్ తలంచి ఆత్మన్ ప్రలపించు నారాయణ అటంచున్. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు కాలచక్ర గమనాన్ని గమనింపకుండా కాలక్షేపం చేస్తూ ఉండగా అతడికి భయంకరమైన మరణకాలం ప్రాప్తించింది. అప్పుడు అతడు ప్రేమాతిశయముతో తన చిన్న కుమారుణ్ణి తలుచుకొని నారాయణా అంటూ పెద్దగా కేక పెట్టాడు. అప్పుడు కింకరుల ధర్మరాజ వశంకరుల దురంత దురిత సమధిక జననాశంకరుల సకలలోక భయంకరులను కనియన్ ఇంద్రియాకులుండు అగుచున్. ఆ సమయంలో అత్యంత పాపాత్మలను పట్టి బంధించి బాధించటానికి వచ్చిన సకల లోక భయంకరులైన యమ కింకరులు అజామిలుడికి కనిపించారు. వాళ్ళను చూడగానే వాడి గుండెలు చెదిరిపోయాయి. కనియను బ్రాహ్మణుండు అంత్యకాలమున బీకన్ రోష నిష్ఠ్యూతులన్ గణపీనోష్ట వికారవక్త్ర విలసత్ గర్వేక్షణ ఉపేతులన్ జనసంత్రాస కరోద్యతాయత సుపాశ శ్రేణిక హేతులన్ హరణ వ్యాప్తి విభీతులన్ మూరన్ ఆత్మా నేతలన్ దూతలన్. జీవులను హింసించేవారు, పాపులను భయంకరంగా దండించేవారు, దయా దాక్షిణ్యాలు లేనివారు, ఉగ్ర భయంకర స్వరూపులు అయిన ముగ్గురు యమకింకరులను అజామిలుడు దూరంగా చూచాడు. వాళ్ళు కోపంతో నిప్పులు గక్కుతున్నారు. లావుపాటి పెదవులతో, వికారమైన ముఖాలతో, క్రూరమైన చూపులతో మీదికి దూసుకు వస్తున్నారు. వారి చేతుల్లో భయంకరాలైన త్రాళ్ళు, కత్తులు, కటార్లు పైకి లేస్తూ ప్రాణాలు తీయటానికి సిద్ధంగా ఉన్నాయి.